చేస్తున్నా కానీ దేవుడు కార్యం చేశాడు. అక్కడ రాసిన మాట నాకు చాలా ఇష్టమైన మాట. గుళ్ళోని ఇశ్రాయేలులు ఉన్నారు కానీ ఇశ్రాయేలుల చేత ఫిలిష్తీయులు ఏమైపోయారు? వాళ్ళు ఓడిపోయారు. నీ గెలుపు ఓటమి మందిరంలోనే మొదలవుతుంది. నీ గెలుపు ఓటమి సన్నిధిలోనే మొదలవుతుంది. ఎప్పుడైతే మొదటి ట్రిప్ ఏమో వడగండ్లో పడ్డాయి, ఆ తర్వాత వీళ్ళు కత్తి తీసుకుని వెళ్ళారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? మీకు జయం కలగాలి అనుకున్నా, మీకు నెమ్మది కలగాలి అనుకున్నా, కృప కలగాలి అనుకున్నా, కత్తి ఉన్నంతకాలం జయం రాదు, తిరుగున్నంతకాలం జయం రాదు, డబ్బున్నంతకాలం జయం రాదు. నాకంతా తెలుసు అనుకున్నప్పుడు అసలు జయం రాదు. నాలాంటి వాళ్ళు లేరు అనుకున్నప్పుడు అసలు నేనే ముఖ్యుడు అనుకున్నప్పుడు అసలు రాదు. నీ చేతిలో ఏదున్నా రాదు. నీ ఆయుధాలని కింద పడ్డాక మోకాళ్ళ జీవితానికి రాగలిగితే నీవు ఇశ్రాయేలుల పక్షాన ప్రార్థనాపరితంగా శత్రువును ఓడించుదురుగాక.